ఆస్తి అడగటం తప్పని నేను చెప్పట్లా. దేవుడు కూడా ఇచ్చాడు. ఈరోజు మనకి కూడా ఏం కావాలో అది అడిగితే ఇచ్చినప్పుడు ఆయన్ని సంతోషపెట్టాలి. మనం కూడా ఎలా ఉండాలి? కానీ వీడు చేసిన పాపం ఏందయ్యా, వీడు చేసిన తప్పేందయ్యా అంటే, దేవుడు అంత ఇచ్చాడని దేవుడి దగ్గర పొందుకున్నవాడు ఇప్పుడు దేవుడికి దగ్గరగా ఉన్నాడా, దూరంగా పోయాడా? దేవుని ఇంటికి వస్తున్నాడా, దేవుని ఇంటికి రావట్లేదా? ఆ మాట జాగ్రత్తగా వినండి. పరలోకానికి విరోధమైన పాపం అంటే ఏమిటంటే, ఒకటి దేవుడిచ్చిన దీవెనను పొందుకొని ఆశీర్వాదాన్ని పొందుకొని దేవునికి దూరంగా పోవటమే పరలోకానికి దేవునికి విరోధమైన పాపం. రెండు, దేవుని సంఘములోనికి రాకుండా మనం ఆగిపోవటమే పరలోకానికి విరోధమైన పాపం. సరే, ఈ రెండు జరిగితే జరిగింది. వాడు ఆస్తిని చూసుకుని, ఒకళ్ళు అంటారు వీడు ఏం చూసుకొని రెట్టున్నాడు అంటామే. వాడు ఏం చూసుకొని సంఘానికి దేవునికి దూరమయ్యాడు? మాట్లాడండి. ఆస్తి చూసుకొని దూరం అయ్యాడు. నేను ఎవరి గురించి చెప్పట్లేదు, చిన్న కుమారుడు గురించి చెబుతున్నా. ప్రైజ్ అలార్డ్. ఆస్తిని చూసుకొని సంఘానికి దేవునికి దూరం అయ్యాడు. చివరికి ఏం జరిగిందో తెలుసా? ఏ ఆస్తినైతే నమ్ముకున్నాడో ఆ ఆస్తి అంతా అయిపోయిందంట. ఏమైపోయింది? ఆస్తి అంతా అయిపోయింది. గుర్తుపెట్టుకుని, మనకున్న డబ్బు అయినా ఏ ఆస్తినైతే నమ్ముకున్నాడో ఆ ఆస్తి అంతా అయిపోయిందంట. ఏమైపోయింది? ఆస్తి అంతా అయిపోయింది. గుర్తుపెట్టుకుని, మనకున్న డబ్బు అయినా, వెండైనా, బంగారమైన, పొలమైన, మేడలైన, మెద్దలైన ఒక రోజు అవన్నీ అయిపోతాయి. అవి మనతో ఉండవు. ఇది గుర్తుపెట్టుకొని జీవిత కాలంలో. ప్రైజ్ ది లార్డ్. కట్టుకున్న భార్య భర్తతో ఉండట్లా, కట్టుకున్న భర్తే భార్యతో, కడుపును పుట్టిన పిల్లలే తల్లిదండ్రులతో ఉండని రోజుల్లో మనం బ్రతుకుతున్నాం. కనుక సంగమా, దేవుని బిడ్డలారా, ఆస్తి దేవుడిస్తే తండ్రికి ఇంటికి దూరం అయిపోయి ఆస్తి అంత అయిపోయినాక ఎవరు మధ్య ఉన్నాడంట? మాట్లాడాలి అందరూ. పందుల మధ్యలో తిరగటమే, వాళ్ళతో ఉండటమే పరలోకానికి విరోధమైన. ఏందంట పంది స్వభావము? ఒకటి, పంది అపవిత్రమైనది. రెండు, పంది హేయమైనది. మూడు, పంది కడిగిన బురదని మరలా పోయి. ఇలాంటి స్వభావం కలిగిన వారితో గనక మనం ఉంటే పరలోకానికి విరోధమైన పాపము మనం చేస్తున్నట్టే లెక్క. నాలుగు, తనంటున్న మాట ఏంటంటే, నీ కుమారుడును అనిపించుకొనుటకు నేను యోగ్యుడను కాను. అంటే ఏ పాత్ర పోయింది? ఏ బంధం తెగింది? కుమారుడు తెగిపోయింది. ఇంకా ఇతను ఏం పని చేశాడంటే వేశ్యలతో తిరిగాడు. ఎవరితో? అంటే ఇది కూడా పరలోకానికి విరోధమైన. నా వైపు చూసి అందరూ వినండి. ఇంత పాపం చేసిన ఇతను దాచిపెట్టుకోక ఏం చేశాడో తెలుసా? ఒప్పుకున్నాడు. ఆయన క్షమించి కుమారుడుగా హత్తుకున్నాడు. కొట్టు చప్పట్ల. నేను రాత్రి ప్రసంగాన్ని ముగిస్తున్నాను. ఒకవేళ మీలో కూడా ఇంతకంటికి ఎక్కువ పాపం మీరు కలిగి ఉన్నప్పటికీ కూడా వాటిని మీరు దాచిపెట్టుకోవద్దు. అయ్యా అని మీరు అనగలిగితే దేవుడు నీ ప్రతి పాపపు మూటను తీసివేసి నిన్ను పరిశుద్ధమైన బిడ్డగా నిలబెడతాడా. నా దేవుడు మీకు ఈ సహాయాన్ని చేయునుగాక. ఈ కృప మీరందరూ పొందుకొందురుగాక. ఈ దేవుని సహాయము మీ అందరూ పొందుకొందురుగాక.